ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ 80 రూపీస్ 2 పీసెస్కి. సో ఇది కామధేను వచ్చేసి 50 రూపీస్ జస్ట్. సో వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటారండి. సో అందుకనే మీకు చాలా తక్కువగా అయితే ఇస్తారు, 80 రూపీస్ 2 పీసెస్కి. సో ఇది కూడా అంటే 150 రూపీస్ విత్ క్రేవింగ్స్ అయితే ఉంది చూడండి దాంట్లో. తర్వాత ఇది వచ్చేసి 120. మీరు సింగిల్ పీసు బల్క్గా ఎలాంటి కూడా మీరు తీసుకోవచ్చునండి. 100 రూపీస్ జర్మన్ సిల్వర్ అయింటుందండి. సో ఇది ఇంట్లో నుంచి మీకు సేల్ చేస్తూ ఉండేది 80 రూపీస్, జస్ట్ 80 రూపీస్. షైనింగ్ చూడండి ఎంత బాగుందని. సో ఇవంతా కూడా రిటర్న్ గిఫ్ట్స్, పూజా ఐటమ్స్, అలానే డెకరేటివ్ ఐటమ్స్. పండగలకి ఏమే పండుగ ఉన్నా కూడా డెకరేటివ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ 80 రూపీస్. తర్వాత వచ్చేసి ఇది జస్ట్ మీకు 80 రూపీస్ 2 పీసెస్. బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చును. తర్వాత సింగిల్ పీస్ కూడా ఉంటుంది. సింగిల్ పీస్ అయితే కూడా మీరు కొరియర్ ఛార్జెస్ అనేది మీరే ఇవ్వాల్సి పడుతుందండి. సో వాళ్ళైతే ఇవ్వలేరు. సో చూడండి, ఎందుకంటే వీళ్ళు మార్కెట్ నుంచి చాలా తక్కువ రేట్కి అయితే మీకు ఇస్తూ ఉండరు. సో ఎందుకు వీళ్ళు తక్కువ ఇస్తారు అంటే చూడండి, వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తూ ఉండరు కాబట్టి పవర్ది మీకు ఛార్జెస్ అయితే ఉండదు. తర్వాత వచ్చేసి మీకు ఏమంటే సేల్స్ గర్ల్ ఎవరు ఉంటారు కదా, దాని అయితే ఛార్జ్ అయితే ఉండదు. తర్వాత మీకు వాళ్ళకి ఒక 50 రూపీస్ 100 రూపీస్ లాభం ఇలా పెట్టుకొని మీకు అయితే సేల్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే వీడియోకి అయితే నేను ఇది వేసిందండి, చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది వీళ్ళ వీడియోస్కి అయితే. సో ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిందని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇదైతే కూడా అంతే, అన్నీ కూడా మీకు డెకరేటివ్ ఐటమ్స్, పూజా ఐటమ్స్, తర్వాత మీకు అన్ని ఐటమ్స్ కూడా మీకు దొరుకుతాయి హోల్సేల్గా కానీ రీటైల్గా అయితే మీకు కొంచెం కాస్ట్లీ అవుతుందండి. సో హోల్సేల్గా మీకు 4-5 మీ రిలేటివ్స్ బట్టి మీరు ఆర్డర్ చేసుకుంటే ఎక్కడైనా కూడా కొరియర్ చేసిస్తారు మ్యామ్. సో మీకు జస్ట్ ఆన్లైన్ మాత్రమే ఉంటుంది, ఆఫ్లైన్ అయితే ఉండదు. ఈ దీపాలు అంటే కావాలంటే కూడా మీకు ఉంటుంది. సో ఎనీ ఫెస్టివల్, దీపావళికి కావాలన్నా పూజ ఐటమ్స్, అన్ని రకాల పూజల ఐటమ్స్ కూడా ఉంటాయి. వరమలక్ష్మి పండగతో ఇంకా పట్టి మీకు గణేష పండుగ, వినాయక చవితి అంటారు కదా, వినాయక చవితి, దీపావళి, అన్ని పండుగలకు కూడా కావాల్సిన ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరికైనా జెన్యూన్గా కావాలంటే ప్లీజ్ వీళ్ళ దగ్గర కాంటాక్ట్ చేయండి. నెంబర్స్ అయితే ఇక్కడ పైన డిస్క్రిప్షన్లో ఉంది. అలానే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి. ఎవ్రీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో చేసుకోండి. ఎవ్రీ అప్డేట్ కూడా మీకు రోజు వచ్చేస్తుందండి. చూడండి, అన్నీ కూడా చిన్న క్యూట్ ఐటమ్స్, చాలా బాగుంది. మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారండి. అన్నీ కూడా చిన్న ఐటమ్స్ క్యూట్గా ఉంటాయి. సో ఇవన్నీ మీరు పోవాలంటే ఒక్కొక్క ఐటమ్కే పోవాలంటే మీరు మార్కెట్కే వెళ్ళాల్సి పడుతుంది, అవునా? సో వీళ్ళ దగ్గరే ఆన్లైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, చిన్న అమౌంట్ అంతేనండి. సో మీరు మార్కెట్కి ఏమైనా పోవాలంటే దాని జొత్తుకు పోయి ఇంకా ఒక వద్దును అంటే మనకి అవసరం లేనివి మీరు పట్టుకొని వస్తారు. ఆన్లైనే మీరు ఇవే తీసుకోవాలంటే మీకు అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ నేను అయినంత కూడా నేను ప్రైస్ అయితే మెన్షన్ చేసినానండి, మీకు కన్ఫ్యూజన్ కాకూడదని. వాళ్ళకి కన్నడ అయితే వస్తుందండి. సో తెలుగు అంతగా రాదు. హిందీ ఏమైనా కావాలంటే ఇంగ్లీష్ అయితే వస్తుంది అమ్మాయికి, మేడంకి. సో మీకు ఏమైనా కావాలంటే కమ్యూనికేట్ చేసి తీసుకోవచ్చునండి. ఎక్కడైనా కూడా కొరియర్ చేస్తారు. సో పండుగ దగ్గరగా ఉండేదాన్ని బట్టి మీకు వరమలక్ష్మి కావాలన్నా, గణపతి పండుగ కావాలన్నా, లేదా డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా, పూజా ఐటమ్స్ కావాలన్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్ కావాలన్నా, ఇలాంటి ఎనీ ఐటమ్ అయితే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మీకు మంచి యూస్ఫుల్ అయిన వీడియో నేను షేర్ చేశాను అనే ఒక ఏమంటాము మంచి ఫీలింగ్ అయితే ఉంటుందండి. మీకు కూడా ఇదే మంచి ఫీలింగ్ ఉంటే ప్లీజ్ దీన్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే లైక్ చేయొద్దు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసేదంటూ ప్లీజ్ మర్చిపోవద్దండి. సో వీళ్ళు ఇంట్లో ఇంకా సేల్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఇవంతా చిన్న బిజినెస్లు అండి. ఇంట్లో కూర్చొని ఏమో చేయాలా అని అనుకుంటారు, వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలా, ఎస్పెషల్లీ మన ఉమెన్ లేడీస్. సో వాళ్ళ దగ్గరే తీసుకునే దాన్ని బట్టి వీళ్ళు చాలా ప్రైస్ ఏం చేయరండి. సో వాళ్ళకి ఒక 50 రూపీస్ లేదా 20 ఇంకొక 70 రూపీస్ అంతా మీకు ప్రాఫిట్ పెట్టుకుంటారు అంతే. సో చాలా ఏం ప్రాఫిట్ పెట్టుకోరండి, ఓకేనా? సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అంతా కూడా నేను మెన్షన్ చేసిన అయినంత రేట్స్ అయితే. సో
చూడండి, కాంటాక్ట్ చేయండి. ఎవరికైనా కావాలంటే బల్క్లో కూడా ఆర్డర్ తీసుకుంటారు, అలానే సింగిల్ పీస్ కూడా ఇస్తారు, కానీ ఛార్జ్ మీకే జాస్తి అవుతుంది. సో దట్ మీకు 4-5 ఒట్టుగా మీరు ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చునండి. ఓకేనా? సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి ఫ్రెండ్స్. అలానే ఎలా అనిపించింది ఈ ఒక క్యూట్ అయిన వీడియో అని చెప్పొచ్చును. సో అయినంత కమెంట్ పెట్టి షేర్ చేయండి. అయినంత చూడండి వీడియో, చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. ఆకులనే దీపము. సో ఇది తులసి కట్టు దగ్గర అంతా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, మంచి మంచి డిజైన్లు ఇలాంటివి. ఇవంతా మీకు రంగోలీలు, జస్ట్ ఊరికే అలా పెట్టేదంతేనే ఇది. సో ఎనీ మీరు ఫెస్టివల్లో ఎనీ ఫంక్షన్కి కూడా దీన్ని మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చునండి. సో ఇవంతా దీపాలండి, ఇవంతా క్యాండిల్స్. ఎలక్ట్రిక్ అది స్విచ్ ఆన్ చేస్తే మీకు క్యాండిల్ అయితే ఆన్ అవుతుంది. ఇవంతా దీపావళికి కూడా కానీ, గణేష పండుగ కానీ, వరమహాలక్ష్మి పండుగ కానీ, ఎలాంటి పండుగ ఫెస్టివల్ కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చునండి. చాలా బాగుంది. ఇవి బాక్స్ వైజే మీకు దొరుకుతాయి, బాక్స్ వైజ్ కూడా మీకు తీసుకోవచ్చునండి. అంతా కూడా చిన్న ఐటమ్స్ అండి, జాస్తి పెద్ద ఐటమ్స్ ఏమి లేవు. మీకు కావాలంటే పెద్ద ఐటమ్లు కూడా వాళ్ళని అడగండి, వాళ్ళకి కన్వీనియంట్ అయితే మీకు పంపిస్తారు. సో ప్లీజ్ మీకు జెన్యూన్గా కావాలంటే మాత్రం వాళ్ళకి కాల్ చేయండి. ప్లీజ్ ఎంక్వైరీ కోసం కాల్ చేయొద్దండి, వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. మీకు టైం ఇచ్చేసి అంతా చూసేసి నాకు వద్దు మేడం అని చెప్పేది మీకు కూడా సరిపోదు, వాళ్ళకి కూడా సరిపోదు. ఏమన్నా ఖచ్చితంగా నాకు దీంట్లో కావాలంటే ప్లీజ్ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయండి. ఊరికే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దండి, మీకు కూడా టైం వేస్ట్, వాళ్ళకి కూడా టైం వేస్ట్. మీకు నచ్చిందా ప్లీజ్ నేను తీసుకుంటాను అంటే వాళ్ళ టైము వేస్ట్ చేయండి. ఓకేనా? లేకుంటే ప్లీజ్ వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయొద్దండి. ఎంక్వైరీ ఏమో వాళ్ళకు కూడా ఆశ అవుతుంది, మనం తీసుకుంటారులే అని చెప్పి వాళ్ళు కూడా అంతా కూడా మీకు చూపిస్తారు. కానీ మీరు లాస్ట్లో అంతా చూసేసి నాకు వద్దులేండి మేడం అని చెప్తే వాళ్ళకు చాలా హర్ట్ అవుతుంది మ్యామ్. అట్లంతా చేయొద్దండి ప్లీజ్. సో ఎందుకంటే స్మాల్ బిజినెస్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసింటారు కదా మీకోసము, వీడియోస్ పెట్టుకొని వాళ్ళు ఫొటోస్ అంతా మీకు షేర్ చేసింటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో వేరే పనులు కూడా ఉంటాయి, వేరే కస్టమర్స్ కూడా అటెండ్ చేయలే కదా. వాళ్ళ టైం కూడా ఇంపార్టెంట్, మీకు టైం కూడా ఇంపార్టెంట్ అండి. జెన్యున్గా తీసుకుంటారు అంటే ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ కావండి. దాంట్లో ఏమీ ఇది లేదు. ప్రైస్ చూసుకోండి, బల్క్లో ఏమైనా తీసుకుంటాము అంటే ఏమైనా రీజనబుల్ ఏమైనా ఇస్తానని వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి మ్యామ్. ఓకేనా? అంతా కూడా చిన్న ఐటమ్లేనండి. ఇవంతా రిటర్న్ గిఫ్ట్స్కి అంతా చాలా బాగుంటుంది. అంతా క్యూట్గా ఉండే ఐటమ్సే. మీరు కూడా ఎవ్రీ షాప్లో పోయి ఇట్లా యూనిక్గా ఉండే పీసెస్ అయితే మీరు తేలారండి. వీళ్ళ దగ్గర అంత యూనిక్గా ఉండే పీసెస్ అయితే ఉంది చూడండి. రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కూడా మీకు చాలా ఇలాంటి ఇది ఇచ్చారే నాకు అని అనిపిస్తుంది. సో యూనిక్గా ఉంది, అన్నీ కూడాను అంతే, ఒకే రకంగా లేదు యావది కూడా. ఇదంతా గాజులండి, గాజులు, తర్వాత క్లిప్పు, మరి ఒక హెయిర్ బ్యాండ్, తర్వాత మీకు శారీ పిన్ కూడా ఉంటుందండి. ఇలా మీకు రిటర్న్ గిఫ్ట్స్కి ఎవరైనా పసుపు వస్తారు కదా, అట్లా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే కూడా ఇలాంటివి కూడా ఉంటుందండి. కస్టమైజ్ కూడా చేసిస్తారు కావాలంటే. యూనిక్గా ఉంది చూడండి ఇది. సో క్లిప్లు ఇది. సో ఇది కూడా అంతే, మల్లెపూల కట్ల. దీంట్లో కూడా 2-3 డిజైన్లు అయితే ఉన్నాయండి. ఇవంతా యూనిక్గా ఉండేదండి, అన్ని షాపుల్లో కూడా మీకు దొరకదు. సో ప్లెయిన్ ఉంది, దాంట్లో డిజైన్ ఉంది, సైజెస్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. సో అలానే ఇలా అమ్మవారికి ఏమైనా వేయాలంటే 108 గాజుల హారం కూడా ఉంది. సో మీరు బల్క్గా తీసుకున్నట్లుగా ఉంటే ఎంతైనా కూడా మీకు సప్లై చేస్తారండి. రిక్వెస్ట్ అండి, టైం ప్లీజ్ వేస్ట్ చేయొద్దండి వాళ్ళది. మీకు జెన్యూన్గా కావాలంటే మాత్రం ప్లీజ్ వాళ్ళని కాంటాక్ట్ కండి, లేకుంటే కాంటాక్ట్ కావద్దండి. ఓకేనా? సో ఇవంతా తులసి సైడ్లో డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చును. జర్మన్ సిల్వర్ అయి ఉంటుందండి. ప్రైస్ అయితే అడుక్కోండి, ఒక్కొక్కటి మెన్షన్ చేసినాను, ఒక్కొక్కటి మెన్షన్ చేయలేదు. ఇది ఫిక్స్ దీపం అయితే ఉంటుందండి చూడండి. ఇవంతా కూడా రిటర్న్ గిఫ్ట్స్కి ఇచ్చేది. డెకరేషన్కి అమ్మవారి ముందు ఏమైనా పెట్టుకోవచ్చును అంటే కూడా ఇవ్వచ్చును. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంది. మన బడ్జెట్తో ఎలా బడ్జెట్ మేము వేస్తామో అలాంటి మీరు రిటర్న్ గిఫ్ట్స్ అయితే
మీరు పెట్టుకోవచ్చునండి. చాలా బాగుంది చూడండి, చూస్తున్నారు కదా. ఒక్కొక్కటి కూడా యూనిక్గా ఉందండి. ఇది వుడన్ ఉంటుంది పైన, ఇది మెటల్ ఉంటుంది ఫుల్. సో ఇవి కూడా అంతే మీకు దీపాలు అంతా పెట్టుకోవచ్చు. అంటే ఫెస్టివల్కి ఏమైనా విశేషంగా నేను డెకరేషన్ చేస్తానంటే పైన ఏమైనా దీపాలు ఏమైనా పెట్టుకోవచ్చునండి. అది నా ఐడియా. మీ ఐడియా ఏమైనా ఉంటే ఏం పెట్టుకోవచ్చు అని కమెంట్ చేయండి. ఇవంతా పర్సులు, రిటర్న్ గిఫ్ట్స్, అంటే పెళ్ళికి, గృహప్రవేశం ఉంది, ఇలాంటివి ఏమైనా మీకు కావాలా బల్క్గా అంటే అది కూడా ఇస్తారండి రిటర్న్ గిఫ్ట్స్గా. మీరు ఏమైనా ఇచ్చారు, తాంబూలం ఏమైనా వేసిస్తారు అంటే అలాంటికి ఇట్లా కవర్స్ అంతా ఉంటుంది. జూట్ కవర్స్ ఉంటుంది, అలానే మీకు ప్లాస్టిక్ అయితే కూడా ఉంటుంది. బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారంటే మీకు ఏమైనా కావాలంటే బుక్ చేసుకోండి. చూడండి ఇదంతా గాజులు పెట్టేదానికి. ఇది కూడా అంతా యూనిక్గా ఉంది. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చును. దీంట్లో పెద్ద సైజు, చిన్న సైజు అన్నీ కూడా ఉంటాయండి. జస్ట్ నేను శాంపుల్కి అయితే మాత్రం కొన్ని అయితే పెడతా ఉన్నాను. ఇది వచ్చేసి మీకు బ్యాగ్ విత్ మీకు పర్స్ విత్ బ్యాగ్ అనుకుంటాను. దీన్ని ఓపెన్ చేస్తే మీకు బ్యాగ్ అయిపోతుందండి. తరకారీ ఏమైనా తీసుకోవచ్చును, ఏమైనా ఐటమ్స్ అయితే కొనుక్కొని రావచ్చును. దీంట్లో పెద్దగా ఓపెన్ అవుతుందండి ఇది. సో పర్సు లాగా ఉంది మీకు. సో ఇది కూడా అంతే. ఇవంతా మీకు డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చును. వరమహాలక్ష్మికి, గణేష పండుగకి, చవితికి అంటే వినాయక చవితికి ఇలాంటివి అన్నీ కూడా 3 రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయండి. రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత పూజా ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇన్ని కూడా మీకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి. చాలా మంచి కలెక్షన్ అని చెప్పచ్చును. ఏమంటే అన్నీ కూడా క్యూట్గా ఉన్నాయి. ఏది కూడా ఇచ్చే కయ్యలేదు, అంత బాగున్నాయి చూడండి. అంతా కూడా చిన్నగా క్యూట్గా ఉన్నాయి. మీరు షాప్కి వెళ్తే ఇదే మీరు పర్టిక్యులర్గా తీసుకొని వస్తామంటే మీకు దొరకదండి. చూడండి ఇవంతా రిటర్న్ గిఫ్ట్స్కి ఎంత బాగుంటాయి కదా. మనం సెల్ఫ్ కూడా మేము పెట్టుకోవచ్చు, యూనిక్గా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే కూడా ఇవంతా. సో ఇవి కూడా అంతే చూడండి. ఇది సపరేట్ పసుపు కుంకుమ అయితే వేసుకునేది, కుంకుమ భరణీలు అని చెప్పచ్చును. సో అలానే మీకు ఇలాంటి అమ్మవారికి చెయ్యి, కాలు ఇవి కూడా ఉన్నాయండి. ఒకే కలర్ అయితే ఉంటుంది. బల్క్లో కావాలంటే సైజ్ వైసెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే మీరు బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చునండి. నెక్స్ట్ వచ్చేసి ఇవంతా మీకు హారాలండి. అమ్మవారికి ఫోటోలకి అయితే పెట్టుకుంటారు కదా, వెనకైతే గమ్ ఉంటుంది. సో ఏ సైజ్ అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఏ సైజ్ అయినా కూడా, అంటే పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది అంటే కొంచెం పెద్దగా తీసుకోవచ్చును, కొంచెం చిన్నగా ఉంది అంటే కొంచెం చిన్నగా తీసుకోవచ్చును. ఇలాంటి హారాలు కూడా ఉన్నాయండి, చూస్తూ ఉన్నారు కదా. ఇలాంటి హారాలు కూడా ఉన్నాయి. ಯಾವುదైనా కూడా దీంట్లో బల్క్గా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. శాంపుల్ మాత్రం చూపించినానండి. మీకు ఏమైనా కావాలంటే ఫొటోస్ ఏమైనా వాళ్ళని మీరు ఇచ్చేసుకోవచ్చును. ఇవంతా దీపాలు పెడతారు కదండి అమ్మవారి ముందర గణేష పండుగకి అంతా, దానికైతే మీరు కట్టుకోవచ్చునండి. ఇవంతా 2 దీపాలకు కూడా కట్టుకోవచ్చును. ఇవి హారాలు అన్నమాట. దీప కంబాలు ఉంటాయి కదా, దానికి కట్టుకోవచ్చును. సో తర్వాత వచ్చేసి ఇది బాలే కంబ, అంటే ఆంటీ కంబలు ఉంటాయండి కదండి, వాటిని పెట్టేదానికి లోపల ఒక రాడ్ కూడా ఉందండి దీని లోపల. సో డెకరేషన్ పర్పస్గా ఏంటని మీకు ఇది చూసే కూడా చాలా బాగుంటుంది చూడండి. సో లోపల చికిచ్చి పెడితే దానికి స్టాండ్ గిన్నెంతా ఏమి వద్దు. ఇది కూడా అంతే, మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చును. నామకరణాలు కావాలంటే, మనకు ఎంగేజ్మెంట్ కావాలంటే, తర్వాత శ్రీమంతానికి కావాలంటే అన్నీ కూడా మల్టిపుల్ యూజ్ అంటే ఐటమ్స్. ఒకే పండుగకి, ఒకే ఫెస్టివల్కి యూజ్ అవుతుంది అని లేదు, అన్ని ఫెస్టివల్కి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఫంక్షన్స్కి ఏమైనా ఇంట్లో ఫంక్షన్ ఏమైనా జరుగుతుంది అంటే దానికి కూడా యూజ్ అవుతుంది. సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఐటమ్స్ అంతా. సో ఇది వచ్చేసి థ్రెడ్ అండి. సో ఎవరికైనా నెక్లెస్ ఏమైనా థ్రెడ్, బ్యాక్ థ్రెడ్ ఏమైనా కావాలంటే ఇది కూడా ఎక్స్టెన్షను, షార్టు, లాంగ్ చేసుకోవచ్చును. అలాంటి ఒక థ్రెడ్ అయితే ఉంది. దీన్ని కూడా బల్క్గా ఇస్తారండి. ఇవంతా జస్ట్ డెకరేటివ్. మనము వెనుక బ్యాక్ స్క్రీన్ పైన కూడా వేసుకోవచ్చు, లేకుంటే గోడ పైన కూడా మనం వేసుకోవచ్చునండి. ఇవంతా చాలా బాగుంది చూడండి. ఇది కూడా అంతే, చాలా బాగుందండి. చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి మీకు తావరే పూలు, కమల అని చెప్తారు కదా. సో ఇది కూడా అంతే, ఇది కూడా ఉంది చూడండి, ఇలా ఉంటుంది. దీని కూడా అంతే, అమ్మవారిని కూర్చోబెట్టేదానికైతే మీరు
చాలా బాగుంది చూడండి, డిజైన్ అంతా ఇలా వస్తుంది. చాలా చాలా బాగుందండి. టెంకాయలకి అయితే అమ్మవారికి బొట్టేమైనా పెట్టాలంటే అవి కూడా ఉన్నాయండి. అన్నీ కూడా నేను చూపించినండి క్లియర్గా. సో ఇంకా ఏమైనా ఐటమ్స్, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఇలాంటి ప్యాక్స్ కూడా మీకు దొరుకుతుంది, సింగిల్ పీస్ కూడా దొరుకుతుంది. ఇదే సింగిల్ పీస్ అయితే మీకు ఎక్కువ అవుతుందండి. వేరే ఏమైనా తీసుకుంటే దాంతోపాటు దీన్ని కూడా పంపించేస్తారండి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయినంత షేర్